2.8.4 మర్కోసూర్. సో ఈ మర్కోసూర్ అనేది సదర్న్ కంట్రీస్లో ఒక కామన్ మార్కెట్ అనమాట. సదర్న్ కంట్రీస్ అంటే ఇక్కడ 4 కంట్రీస్ మేజర్గా. ఈ 4 కంట్రీస్ కలిసి ఈ మర్కోసూర్ అనే మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసినాయి. ఏంటివా 4 కంట్రీస్ అంటే అర్జెంటీనా, బ్రెజిల్, పరాగై, ఇంకా ఉరుగై. ఇవన్నీ సదర్న్ కంట్రీస్ కాబట్టి సదర్న్ కామన్ మార్కెట్ లాగా అంటారు. ఓకే, మర్కోసూర్ని. సో వీళ్ళు ఈ 4 కంట్రీస్ కలిసి 1991లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఈ కామన్ మార్కెట్ అంటే ఏంటి అంటే మేజర్గా ఈ 4 కంట్రీస్, విత్ ఇన్ ఈ 4 కంట్రీస్ వాళ్ళు వేరే కంట్రీస్కి పోయి వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్ని అమ్ముకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. అట్లా ఫ్రీ ట్రేడ్ అనమాట. సో ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మన ఇండియాలో ఫర్ సపోజ్ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి పోయి ఎట్లా మనం ఫ్రీగా ట్రేడ్ చేసుకుంటామో అట్లనే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పోయి వీళ్ళు ఫ్రీగా ట్రేడింగ్ అదంతా సర్వీసెస్ అవన్నీ చేసుకుంటారు అనమాట. సో ఈ 4 కంట్రీస్ మేజర్గా ఫామ్ అయ్యి ఒక కామన్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసినారు. ఆ కామన్ మార్కెటే మర్కోసూర్. సో ఈ దీంట్లో తర్వాత 2 కంట్రీస్ యాడ్ అయినాయి. ఒకటేమో వెనెజులా, ఇంకొకటేమో బొలీవియా. రీసెంట్గా ఫుల్ మెంబర్ లాగా యాడ్ అయిందనమాట. ఈ బొలీవియా యాడ్ అయినందుకే ఇది న్యూస్లో ఉంది. సో వెనెజులాని 2016లో దీన్ని సస్పెండ్ చేసిరనమాట. అప్పటి నుంచి సస్పెండెడే ఉంది. సో ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇండియా ఈ మర్కోసూర్తోని ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. సో ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఓన్లీ కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి మన ఇండియాకి ఈ మార్కెట్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ దీంట్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి టారిఫ్ రేట్లు అనేవి తక్కువ పడతాయి. సో అదనమాట న్యూస్.